మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 27, 28, 29 తేదీలలో కడపలో జరుగు మహానాడు కార్యక్రమానికి సూలూరుపేట నియోజకవర్గం నుండి వేలాదిగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిలవెల విజయశ్రీ, టీడీపీ ఇన్ఛార్జ్ నిలవెల సుబ్రహ్మణ్యంలు నాయుడుపేట పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంయుక్త ప్రకటనలో తెలిపారు. తెలుగుదేశం పార్టీ స్థాపకులు నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా 27, 28, 29 తేదీలో కడప జిల్లాలో మనం మహానాడు నిర్వహించుకోబోతున్నాం. కార్యకర్తలే దైవంగా భావించే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మండల అధ్యక్షులు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు అందరూ కలిసి ఒక పండగ వాతావరణంలో ఈ 3 తారీఖుల్లో మనం అంగరంగ వైభవంగా మహానాడు జరుపుకోబోతున్నాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం 2025లో మనం మహానాడు జరుపుకుంటున్నాం. కార్యకర్తలు, నాయకుల్ని అనుసంధానం చేసుకుంటూ వాళ్ళ గురించి అన్ని తెలుసుకోవడానికి మన విజన్ ఉన్న నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాడిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన సూలూరుపేట నియోజకవర్గంలో రేపు 2000 మంది వరకు మనం ఇక్కడ మొబిలైజ్ చేయడం జరిగింది. అలాగే 29వ తారీఖున బహిరంగ సభకి 5000 మంది వరకు మన సూలూరుపేట నియోజకవర్గం నుంచి కథలు వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడున్న నాయకులు, మండల అధ్యక్షులు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ప్రజలందరినీ కూడా బస్సుల్లో నీట్ గా ఆర్గనైజ్ చేసి కడప జిల్లాకి పంపించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే అక్కడికి వెళ్ళిన ప్రజలందరికీ కూడా ఏర్పాట్లు, అకామిడేషన్ కానీ అలాగే భోజన ఏర్పాట్లు అన్ని కూడా సిద్ధం చేయడం జరిగింది. కాబట్టి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ 3 రోజుల్ని ఒక పండగలా జరుపుకుంటారు. అలాగే నియోజకవర్గం నుంచి అందరూ కూడా తరలి వెళ్ళి ఈ మహానాడుని విజయవంతం చేసి, అలాగే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎన్రోల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా అక్కడ ఎన్రోల్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే మా నాన్నగారు చెప్పారు, బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు అండగా నిలిచే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే లోకేష్ బాబు గారు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ అన్నిట్లో కూడా మార్పులు చేర్పులు చేస్తూ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్మెంట్ కోసం కూడా పోరాడుతున్నారు. అలాగే మీ అందరికీ తెలుసు, రాష్ట్రం అంతటా ఇప్పుడు ఎన్నో ఇండస్ట్రీస్ కానీ, కంపెనీస్ కానీ మన వైపు చూస్తున్నాయంటే, మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయంటే దానికి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. అలాగే రాష్ట్రం అంతటా అభివృద్ధి అలాగే సంక్షేమ పథకాలు 2 సమపాలనలో తీసుకెళ్తూ, అలాగే మనకు రాజధాని అయిన అమరావతిని కూడా మళ్ళీ కూడా రీకన్స్ట్రక్షన్ కి ప్రారంభించడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ అన్ని కూడా ఆగిపోయినవన్నీ మళ్ళీ ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న మన విజన్ ఉన్న నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేమందరం పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ మహానాడిని కూడా విజయవంతం చేసి అందరూ మన సూలూరుపేట నియోజకవర్గం అందరూ కూడా అక్కడికి తరలి వచ్చి విజయవంతం చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు, అదేవిధంగా అందరికీ ముఖ్యంగా మన అభిమాన శాసనసభ్యులు మా కుమార్తె గారికి నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక పండుగ లాంటిది 3 రోజులు మహానాడు. గత 40 సంవత్సరాల నుంచి ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో, తర్వాత ఆ పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తర్వాత ఆయన ఆధ్వర్యంలో ఎక్కడ జరిగిన రంగరంగ వైభవంగా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఆ 3 రోజులు సంక్రాంతి కంటే గొప్ప పండుగగా అందరూ పార్టిసిపేట్ చేయడం, ఒకరి భావాలు తెలుసుకోవడం, నేరుగా కార్యకర్తలు సాధక బాధకాలని వేదిక ద్వారా వినిపించడం జాతీయ అధ్యక్షుడు పాల్గొనడానికి ఒకసారి తర్వాత రాష్ట్రంలో ఏ పార్టీ కూడా బహిరంగంగా తెలియజేయండి మీ యొక్క సాధక బాధకాలను తెలిసిన పార్టీ ఏదైనా ఉందంటే, ఏదైనా నాయకుడు అంటే ఆయన నారా చంద్రబాబు నాయుడు గారిని
సుమారు 1 సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ. మరి రేపు జరగదు మహానాడు కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా, నాయకులు ప్రతి ఒక్కరు, ఎమ్మెల్యేలు కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడానికి రాష్ట్రం యావత్తు. మరి ఈ సందర్భంగా చిల్లూరుపేట నియోజకవర్గాలని కాదు, మన జిల్లాలో కూడా మన దగ్గర జిల్లా కాదు, ఎంతమంది పోవాలని మన శాసనసభ్యులు మనం కూడా ఎక్కువ మంది మహానాడు అంతిమ రోజు, అదే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క కుటుంబంలో ఎక్కువ మంది పాల్గొని ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం చేయాలి. మరి ఇక్కడ ఉన్న మిగతా కార్యకర్తల నాయకులు ఎన్టీ రామారావు గారి సంబంధం కూడా ప్రతి ఒక్కరు గ్రామాల్లో జరపాలని, అదేవిధంగా మండలిలో జరపాలని తెలుగుదేశం పార్టీ. మరి ఈరోజు మన శాసనసభ్యుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా రేపు కార్యకర్తలు ప్రశ్నించారు, వినిపించారు, ప్రతినిధులు వరకు పెడతారు. ఇంకా యూరోపంతో ఎంతమంది శాసనసభ్యులు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గంలో వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేసే పార్టీ ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం 9 నెలలకి ఆనాడున్న కాంగ్రెస్ పార్టీని ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీని అధికారంలో ఆనాడు ఆయన బస్ కండక్టర్ని, చదువుకున్న నిరుద్యోగుల్ని, బడుగు బలహీన వర్గాల ఎంతో మందిని రాజకీయంగా ప్రయోగించింది. వాళ్ళందరూ శాసనసభ్యులుగాను, పార్లమెంట్ సభ్యులుగాను, మరి లోకల్ బాడీలో పెట్టి రాజకీయ బడుగు బలహీన వర్గం వారికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు. ఆయన ఎక్కడ ఉన్నా మాట్లాడినా బీసీలే తెలుగుదేశం పార్టీ బీసీలే నినాదంతో అక్కడే నేత కులాలను విస్తరించదు, అన్ని కులాలను సమానంగా చూసుకుని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం నిత్య కృషి వాళ్ళలాగా పనిచేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో ఉన్న కార్యకర్తల పట్ల భరోసా లాంటి ఆయన నాయకత్వంలో కార్యకర్తలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సురక్షితంగా సుభిక్షితమైన సైనికులాగా పనిచేస్తారు.